డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ ఆర్ ఓపెన్ డిప్లొమా కోర్సెస్తో పాటు అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి ప్రజెంట్ మనకు మరొకసారి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా, లేదా ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఎంబీఏ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా మీకు ఇది సదవకాశం అనేది చెప్పొచ్చు. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డేట్స్ అనేది ఎక్స్టెండ్ ఎక్కడి వరకు చేయడం జరిగింది, వాటికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ కోర్సుకు సంబంధించిన అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్తో పాటు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సేమ్ టైం మీరు బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, ఎంబీఏ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మనకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మళ్ళీ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకు అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అంటూ యూజీ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించి అండ్ పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు ఓపెన్ చేస్తున్న కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనకు యూజీకి సంబంధించి బీఏ, బీఎస్సీ, బీకామ్ సంబంధించి అండ్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీకి సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఇది మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దీంట్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, దానికి ఎలిజిబిలిటీ ఏంటనేది తెలుస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దీనికి సంబంధించి, బట్ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. ఆ వీడియో మిస్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని రివైజ్ అయితే చేస్తున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ బీఏ, బీఎస్సీ, బీకామ్ సంబంధించిన కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీకి సంబంధించిన కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎంఎల్ఐసి, బిఎల్ఐసి, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో కనుక మీరు జాయిన్ అవ్వాలంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే స్టడీ సెంటర్ చూస్ చేసుకోవడం జరిగిందో ఆ స్టడీ సెంటర్కి వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ అయితే ఉంటుంది. మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఏ కోర్స్కి అప్లై చేయాలనుకున్నా యూజీ కానీ లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్ కానీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ కానీ, లేదా బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కానీ అదర్ కోర్సెస్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే సో మీరు ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్లో స్టడీ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఏ కాలేజ్లో అయితే మీరు ఓపెన్ పీజీ, ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ అదర్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నారో ఆ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత పేమెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు బీఏలో జాయిన్ అవ్వాలనుకున్నా, బీకామ్లో జాయిన్ అవ్వాలనుకున్నా, బీఎస్సీలో జాయిన్ అనుకున్నా ఇది మనకు 3 years కోర్స్ అనమాట. 6 సెమిస్టర్స్ అయితే ఉంటుంది. 6 సెమిస్టర్స్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించి ఇంటర్మీడియట్ కానీ ఈక్వాలిటీ క్వాలిఫికేషన్స్ కానీ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. ఓపెన్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. పాలిటెక్నిక్ 3 years చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. డిప్లొమా 2 years ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. బీఎస్సీ ఇంటర్మీడియట్ విత్ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 3,200 ఉంటుంది, తర్వాత 3,000 ఉంటుంది, తర్వాత 3,000 అనేది ఉంటుంది. టోటల్గా మీకు 9,200లో వచ్చేసి మీకు సంబంధించిన బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కానీ లేదా సైన్స్ సబ్జెక్ట్స్ కానీ తీసుకున్నట్టయితే అడిషనల్గా ఈచ్ సబ్జెక్ట్కి 1,600 రూపీస్, మ్యాథమెటిక్స్కి 800 రూపీస్, స్టాటిస్టిక్స్కి 800 రూపీస్, కంప్యూటర్ అప్లికేషన్స్కి 4,000 రూపీస్ ఎక్స్ట్రాగా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్ అండ్ ల్యాబ్ ఫీ సంబంధించి. సో అది మనకి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు సార్ అంటే బీఏకి వచ్చేసి ఎనీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బీకామ్ కూడా ఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బీఎస్సీకి మాత్రం బీఎస్సీ మ్యాథమెటిక్స్ అనుకోండి మ్యాథ్స్ ఇంటర్లో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ బీఎస్సీ, బీజెడ్సీ లైక్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కాంబినేషన్తో చేయాలనుకుంటే ఇంటర్లో ఖచ్చితంగా బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మాస్టర్ డిగ్రీలో వచ్చేసి మనకు ఫస్ట్ ఎంబీఏకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఎంబీఏ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేసి ఎంబీఏలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడ మీరు కోర్సెస్ ఏ మీడియంలో ఉంది అనేది కూడా క్వైరీ చేస్తారు. డిగ్రీ వచ్చేసి 3 మీడియంస్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎంబీఏ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. మీరు ఎంబీఏలో కనుక జాయిన్ అవ్వాలి అంటే దీంట్లో మనకు 2 ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉండాలి. మనము తెలంగాణ ఐసెట్ ఏదైతే ఉంటుందో అది రాసి ఉండాలి. ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయినట్లయితే మీరు ఈ యొక్క ఓపెన్ ఎంబీఏకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ ఐసెట్ అప్లై చేయలేదు సార్, మరి ఇప్పుడు జాయిన్ అవ్వడానికి వేరే ప్రాసెస్ లేదా అంటే ఐసెట్ రాయని వారికి వచ్చేసి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళే ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు యూనివర్సిటీ పరిధిలో ఓపెన్లో ఎంబీఏ చేయడానికి లేదా ఎంబీఏలో స్పెషలైజేషన్ హాస్పిటల్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన టాపిక్లో అయితే మీరు ఎంబీఏ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు నార్మల్ ఎంబీఏ చేసినట్టయితే ఫస్ట్ ఇయర్కి 15,300, సెకండ్ ఇయర్కి వచ్చేసి 15,000 అయితే పే చేయాల్సి ఉంటుంది జనరల్ ఎంబీఏ చేసినట్టయితే. అండ్ దాంట్లో కూడా మనకు స్పెషలైజేషన్ ఉంటాయి. ఫినాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ సంబంధించి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. స్పెషలైజేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎంబీఏలో జాయిన్ అయితే ఫస్ట్ ఇయర్కి 15,300, తర్వాత 15,000 అయితే ఉంటుంది. అండ్ దీనికి కూడా అప్లికేషన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్. సెకండ్ వన్ వచ్చేసి
మీరు ఏదైతే స్టడీ సెంటర్ చూస్ చేసుకోవడం జరిగిందో స్టడీ సెంటర్కి వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ యాక్సెస్ అయితే ఇస్తారు. ఈ 3 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకుంటేనే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 19th September 2026 అయితే లాస్ట్ డేట్. మీరు ఏ కోర్స్కి అప్లై చేయాలనుకున్నా కూడా ఆ డేట్ వరకు మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ ఎంబీఏ స్పెషలైజేషన్స్లో నేను చేస్తాననుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్కి 70,000, సెకండ్ ఇయర్కి 17,000 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేనేజ్మెంట్ కోటా అనేది మనం డైరెక్ట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే 90,000 సో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో టోటల్ ఎంబీఏ వచ్చేసి మనకు 1,40,000 అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ స్పెషలైజేషన్లో చేస్తే మీరు మేనేజ్మెంట్లో చేశారనుకోండి స్పెషలైజేషన్ తోటి 1,80,000 అయితే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 1,40,000, 1,80,000 అమౌంట్ అయితే ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంఏ జర్నలిజం అయితే ఉంటుంది. ఎంఏ జర్నలిజం కూడా ఏ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ అయినా ఎలిజిబుల్ అవుతారు. ఇంగ్లీష్ మీడియంలోనే ఆఫర్ చేస్తున్నారు. 2 years కోర్స్ ఇది. దీనికి ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండదు. 7,800 ఫస్ట్ ఇయర్కి ఉంటుంది. 7,500 సెకండ్ ఇయర్కి అయితే ఉంటుంది. ఎంఏ ఎకనామిక్స్ కూడా మీరు డిగ్రీలో ఏ కోర్స్ చేసిన వాళ్ళని ఎలిజిబుల్ అవుతారు. ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. 2 years ఇది. 4 సెమిస్టర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి 5,300, సెకండ్ ఇయర్కి 5,000 అయితే ఉంటుంది అమౌంట్ అనేది. హిస్టరీకి కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్కి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన వరకు సో ఆల్ సబ్జెక్ట్స్కి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీకు పేమెంట్ అనేది ఉంటుంది. పేమెంట్ ఎంత అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంఏ తెలుగు తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఎంఏ తెలుగు అనేది. సో మీకు డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ తెలుగు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. తెలుగు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఫర్దర్గా జాబ్ బెనిఫిట్స్ ఉండాలి అంటే మీకు తెలుగు ఉన్నట్లయితే కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా కోర్స్ ఫీ అయితే క్లియర్గా ఇచ్చారు, మనం చూడొచ్చు. తర్వాత ఎంఏ హిందీ కూడా సేమ్ అంతే. డిగ్రీలో మీకు హిందీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో హిందీ లేదు అన్నా కూడా అప్లై అయితే చేయొచ్చు. బట్ డిగ్రీలో హిందీ ఉన్న వారికి జాబ్ బెనిఫిట్స్ పర్పస్లో బెనిఫిట్ అయితే ఉంటుంది. తర్వాత ఉర్దూ అనేది తీసుకుంటే ఉర్దూకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఉర్దూ కూడా మనకు డిగ్రీలో ఉర్దూ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. సేమ్ ఫీ ఎంఏలో చాలా వరకు కోర్సెస్ అన్నిటికీ సేమ్ ఫీ అయితే ఉంటుంది. తర్వాత మాస్టర్ ఆఫ్ కామర్స్ సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ సో ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు కోర్సెస్ అనేది. 4 సెమిస్టర్స్ ఉంటుంది. 2 years కోర్స్ ఇది. బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ కామర్స్ కంప్లీట్ చేసిన, బీబీఏ కంప్లీట్ చేసిన, బీబీఎం కంప్లీట్ చేసిన, బీఏ విత్ కామర్స్ కంప్లీట్ చేసినా కూడా అలాంటి క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఇయర్కి 7,800, సెకండ్ ఇయర్కి 7,500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్కి డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉండాలి. దానికి సంబంధించిన ఫీ చూడొచ్చు. బీఈ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ బాటనీకి వచ్చేసి ఏంటంటే సో డిగ్రీలో వచ్చేసి బాటనీ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఫీ వచ్చేసి మనకి 15,300 అనేది ఫస్ట్ ఇయర్కి, 15,000 అనేది సెకండ్ ఇయర్కి. మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. కెమిస్ట్రీ కూడా అంతే. డిగ్రీలో కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఆర్ ఈక్వాలిటీ సబ్జెక్ట్స్ ఉండాలి. 18,300 ఫస్ట్ ఇయర్కి, 18,000 సెకండ్ ఇయర్కి. ఎన్వైరన్మెంటల్ సైన్స్కి సంబంధించి అయితే ఉంది. ఇక్కడ డిగ్రీ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15,000 అయితే అమౌంట్ ఉంది. ఎంఎస్సీ ఫిజిక్స్ డిగ్రీలో ఫిజిక్స్ ఉండాలి, అప్లికేషన్ అనేది ఉంటుంది. జువాలజీ కూడా డిగ్రీలో జువాలజీ సంబంధించిన ఈక్వాలిటీ సబ్జెక్ట్స్ ఉండాలి. 15,000 రూపీస్ అయితే అమౌంట్ అనేది ఉంటుంది. లైబ్రరీ సైన్స్కి వచ్చినట్టయితే లైబ్రరీ సైన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో లైబ్రరీ సైన్స్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అనదర్ కండిషన్ కూడా ఉంది, బట్ ఇది ఎక్కువగా ఫాలో అవ్వట్లేరు యూనివర్సిటీ అథారిటీస్ అయితే. డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే అవకాశం ఇస్తున్నారు. 5,300 అయితే ఉంటుంది. ఇది 1 year కోర్స్. ఇక్కడ చెప్పుకున్న ప్రతిదీ వచ్చేసి 2 years ఉంటుంది. డిగ్రీ వచ్చేసి 3 years, పీజీ వచ్చేసి 2 years. ఇది మాత్రం 1 year. 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి దీంట్లో వచ్చేసి బిఎల్ఐసిలో. అండ్ తర్వాత వచ్చేసి మనకు దీనికి సంబంధించిన ఎంఎల్ఐసి గురించి మాట్లాడితే ఎంఎల్ఐసి కూడా మనకు 2 సెమిస్టర్స్ 1 year కోర్సే. దీనికి సంబంధించి అప్లై చేయాలంటే మీరు ఆల్రెడీ బిఎల్ఐసి కంప్లీట్ చేసి ఉండాలి. టోటల్ ఫీ వచ్చేసి 10,300 అయితే ఉంటుంది. తర్వాత మనకు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ చూడొచ్చు. డిప్లొమా ఇన్ మార్కెట్కి సంబంధించి కానీ, డిప్లొమా ఇన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కానీ, డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ కానీ, డిప్లొమా ఇన్ ఆపరేషన్ మేనేజ్మెంట్, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. డిప్లొమాలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇది అందరూ అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా సర్టిఫికేట్లలో కొన్ని వచ్చేసి ఏమో 2 years ఉంటాయి, కొన్ని వచ్చేసి ఏమో 6 months కోర్సెస్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన డిఫరెంట్ ఫీ అయితే మీరు చూడొచ్చు. మాక్సిమం ఆల్ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు ఎనీ డిగ్రీకి సంబంధించి. కొన్నిటికి మాత్రమే రిస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు ఆ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇది మనకు సంబంధించి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 9th September 2026 అయితే ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం లాస్ట్ డేట్. టోటల్గా 1 month అయితే మనకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. గతంలో వచ్చేసి 7th August అయితే ఉండే. అండ్ వీటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి వీడియో చేశాము. బీఏ, బీకామ్, బీఎస్సీకి ఏ విధంగా అప్లై చేయాలి, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఎంబీఏకి ఏ విధంగా అప్లై చేయాలి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసికి ఏ విధంగా అప్లై చేయాలి, సర్టిఫికేట్ కోర్స్కి ఏ విధంగా అప్లై చేయాలి, అమౌంట్ ఏ విధంగా పే చేయాలి, కంప్లీట్ ప్రాసెస్తో కూడిన వీడియో లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వాటిని చూస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా అప్లికేషన్ ప్రాసెస్ కోసం మనం డైరెక్ట్ కాంటాక్ట్ అయినా కూడా మేము మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.